I won't take your interview, sir. Sir, we know that you are very interested in spoken English program. Why are you so much interested on this program? May I know the reason, sir? అదే ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకటి, మేమంతా ఐఐఎస్కి సెలెక్ట్ అయ్యి అకాడమీకి వెళ్ళినాం. ఆ అకాడమీ ఒక మసూరి అని ఒక చోట ఉంది, అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాతో సెలెక్ట్ అయిన వాళ్ళు కొందరు నాతో ఇలా సరదాగా మాట్లాడినప్పుడు అద్భుతంగా మాట్లాడతారు. ఇది చేద్దాం, ఇలా దేశం కోసం ఇది చేయాలి, అది చేయాలని. క్లాస్లో కూర్చున్నప్పుడు మా బోధన అంతా ఇంగ్లీష్లో అడిగారు. ఏదో ప్రశ్న అడిగినప్పుడు మా ప్రొఫెసర్లు చెప్పేవాడిని, చెప్పరా ఇంత బాగా చెప్పావు కదా మొన్న లంచ్ తిన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదంటే నెయ్యారు మీకు ఇంగ్లీష్ నయ్యా తయారని చెప్తారు. మాట్లాడలేకపోతారు, మనసులో అది పెట్టుకొని ఉంటారు. చెప్పడానికి చాలా ఉన్నప్పుడు చెప్పలేకపోయినప్పుడు నొప్పి నొప్పి, ఎంత నేర్చుకున్నా కానీ నొప్పి. రెండోది, కావాల్సింది ఏంటి చూడండి, చదువుకి ఒక ఉపయోగం ఉంటుంది. ఫస్ట్ ఉపయోగం ఏంటి, సమాజంలో మీరు అద్భుతంగా జీవించడానికి, అందరిని ఆదుకోవడానికి, మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి అదొక ఆయుధం. రెండోది, ఒక చక్కటి ఉద్యోగం రావాలి చదువు తర్వాత. మనకి ఈరోజు ఉన్న ప్రపంచంలో ఉద్యోగాలన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. మా పిల్లలు మీకున్న సంకల్పం, మీకున్న ధైర్యం, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి ఉన్న ధైర్యం ఇంకే పిల్లలకు ఉండదురా. వాళ్ళు కూడా మంచోళ్లే, కానీ మా పిల్లలకు ఉన్న ధైర్యం, మా పిల్లలకు ఉన్న క్షమత వాళ్ళలో లేదు. కానీ 10th క్లాస్ వరకు వచ్చిన తర్వాత చాలామందితో మాట్లాడినప్పుడు, ఏంటమ్మా కొన్ని మంది మీకన్నా సీనియర్స్తో మాట్లాడాను ఒకసారి, 30-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళతో, ఏం కావాలయ్యా మీకు స్కూళ్ళలో, ఏంటి ఒక్కటి మీకు అందిస్తే ఇంకొంచెం మేము ట్రై చేసేవాళ్ళం సార్ అనుకుంటే అందరూ 100% ఇంగ్లీష్ అడిగారు. ఇంగ్లీష్ ఒకటి ఉండుంటే సార్, ఆ సిటీకి వెళ్ళినప్పుడు ఆ ఉద్యోగాలకు మేము పోటీ పడినప్పుడు మేము వెనకపడేవాళ్ళం కాదు, క్షమత చాలా ఉండింది సార్, మాట్లాడలేక వెనకపడ్డాం, కాన్ఫిడెన్స్ బ్రేక్ అయింది అన్నారా. మీతో అది అవ్వకూడదు. మీకున్న మనసులో క్షమత ఖచ్చితంగా మీరు చెప్పగలగాలి. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చేసేవాడికి మీలో ఉన్న విలువ మీకు వాళ్ళకి తెలియాలంటే మాట్లాడాలి కదా, మాట్లాడాలి. మాటల్లో వెనకపోడు కదా, మోగం ఉండకూడదు కదా మీరు ఎప్పుడు. అందుకే మనం ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నది. ఓకే, You are a collector. Is it your childhood dream, sir? అంటే నేను కూడా మీరు షేర్ చేయలేదురా, నేను కూడా ఒక 2 years వాలంటీర్ టీచర్ లాగా వెళ్ళాను. ఎక్కడో ఒకటి టీచింగ్ చేయాలనే తప్పని ఉండిందిరా. కలెక్టర్లు అంటే కుమ్మలు ఉంది కాబట్టి చేస్తూ పోయాం, కానీ ఒక్కట్రా పోయిన 9 సంవత్సరాలు అవుతుందిరా. ఇంత అదృష్టం దొరుకుతుందనేది, ఇంత తృప్తి జీవితంలో ఉంటుందనేది ఎప్పుడు అనుకోలేదురా. సో నా అదృష్టం పోస్ట్ దొరికింది కాబట్టి ఏమైనా చేయగలుగుతున్నా. ఇప్పుడైతే 100కు 100 మంది నేను చెప్పేది ఏదో కలెక్టర్ ఒకటే కాదు, ప్రజాసేవలో దిగండి. దీంట్లో ఉన్న తృప్తి ఇంకెక్కడ లేదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ లీడర్, బికమ్ అ లీడర్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ టీచర్, బికమ్ అ టీచర్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ కలెక్టర్, బికమ్ అ కలెక్టర్. మీరు పెద్ద బిజినెస్ పెట్టుకొని, ఇండస్ట్రీ పెట్టుకొని, నా ఊరు కోసం నేను అభివృద్ధి చేస్తాను అనుకోండి. కానీ నిజంగా ప్రజల కోసం పని చేయడంలో ఉన్న తృప్తి ఇంకెక్కడ లేదు. అదైతే నేను ధైర్యంగా చెప్తాను. What is the most challenging issue faced in your career? చాలా ఉన్నాయి కానీ ఒక్కట్రా మన జిల్లా గురించి స్పెషల్గా మాట్లాడాలంటే ఫస్ట్ కొన్ని మందితో షేర్ చేశాను. టఫెస్ట్ టైం మాకు గడిచింది పోయిన సంవత్సరం వచ్చిన వరదలు. అంత వస్తాయని మేము అనుకోలేదు. కానీ జిల్లాలో నేలలో ఒక ప్రత్యేకత, కష్టం వస్తే అందరూ ఆదుకుంటారు. అది నేను ముందు చూడలేదు, అంటే ఇంత పూర్తిగా చూడలేదు. ఇది అయిందయ్యా వెళ్ళాలంటే అధికారుల నుంచి, ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి అందరూ కలిసి మేము వస్తాం కదా సార్, మేము ముందుకు వెళ్ళి చేద్దామంటే బురదలో, వర్షంలో, నీళ్ళలో వారం వాళ్ళు చేసిన శ్రమ నేను చూశాను రా. చాలా టఫ్ టైం, కానీ ఇలాంటి టీం ఉండడం, ఇలాంటి జిల్లా ఉండడం, ఇలాంటి ప్రజలు ఉండడం కూడా ఒక అదృష్టం. సో దట్ ఈస్ ద టఫెస్ట్ టైం దట్ ఐ థింక్ ఐ హావ్ గోన్ త్రూ ఇన్ మై కెరీర్. Who is the biggest inspiration in your life, sir? ఖచ్చితంగా నా భార్య గారు. భార్య గారు Sir, today you have visited our school. What is your opinion on our school and what message do you want to give us, sir? ఇది నేనైతే ఉత్తగా అయితే చెప్పలేదురా. రియలీ 9 monthsలో చాలా పనులు చేశాం, కానీ ఇటువంటి తృప్తి, ఇటువంటి గర్వం నేను ఎప్పుడు పడలేదురా. మీరు మాట్లాడింది చూస్తే ఇట్ ఈస్ ఎక్సలెంట్. మీ నుంచి ఇంకొక 100 మంది మీ వెనకాల వస్తారని తెలుసు. నెక్స్ట్ టైం ఈ స్కూల్ నిండిపోతుందని కూడా నాకు నమ్మకం ఉందిరా. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ రా. థ్యాంక్ యూ. రైట్ రా, 10th వాళ్ళంతా లైన్లో ఉన్నారా? ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా?